Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is, do you love me? Do you love me? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? The text is from the Gospel according to St. John, chapter 21, verse 16. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 16వ వచనం. మరియు మరలా ఆయన, యోహాను కుమారుడు సీమోను, నన్ను ప్రేమిస్తున్నావని రెండవసారి అడుగగా 10వ వచనంలో, యోహాను కుమారుడు సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? సెకండ్ టైం, యోహాను కుమారుడు సీమోను, నన్ను ప్రేమిస్తున్నావా? మూడవసారి, యోహాను కుమారుడు సీమోను 17th, నన్ను ప్రేమిస్తున్నావా అని అతను అడిగాను. Encounters Peter's 3 denials of him during crucifixion. ప్రభు శిలువకు అప్పగించబడక మునుపు 3 సార్లు ప్రభు చెప్పిన రీతిగా పేతురు యేసు ప్రభును ఎరగనని వంకాడు. ఆయన denied thrice. అది గుర్తు చేస్తున్న ప్రభు. This acted as the restoration of Peter's calling of faming in the role as a leader despite his failures. అపజయపాలైనప్పుడు కూడా పేతురును దేవుడు ఆయన పిలుపును దృఢపరుస్తూ ఆయన పునఃస్థాపించడానికి, ఒక నాయక నిలబడటానికి దేవుడు ఆశిస్తున్న దేవుడు ఉన్నాడు. It highlighted that true love for Jesus requires sacrificial service. నిజమైన ప్రేమ ప్రభు పట్ల ఏమనగా సాక్రిఫిషియల్ లవ్. ట్రూ లవ్ ఫర్ జీసస్ రిక్వైర్స్ సాక్రిఫిషియల్ లవ్. యేసు ప్రభువుల నిజమైన ప్రేమను మనం కలిగి ఉండాలంటే నీకు త్యాగపూరితమైన సేవను చేయాలి. 3-fold denials was a 3-fold opportunities. 3 questions gave him the opportunity to affirm his love 3 times, restoring his guilt. తన అపరాధం గ్రహించుకోవడానికి, తిరిగా ప్రభు చేత వాడబడడానికి 3 అవకాశాలు ప్రభు ఇచ్చాడు. Restoration for ministry. సేవ చేయడం కొరకై God restored Peter. Jesus was reinforcing that Peter's leadership was built on love for him, not just compatible one. గమనించినప్పుడు పేతురు యొక్క నాయకత్వం built on love for Jesus, not just on capabilities. శక్తి సామర్థ్యం మీద సేవ ఆధారపడలేదు, కానీ ఆయన నాయకత్వం అనేది బిల్ట్ ఆన్ లవ్ ఫర్ జీసస్. యేసు ప్రభువుల ప్రేమ పట్లనే పీటర్ యొక్క నాయకత్వం అనేది పరిచర్య ఆధారపడి ఉన్నది. ఇక్కడ వాడబడిన మాట గ్రీక్ భాషలో అగాపే. First and second questions are, Jesus used agape అన్న పదం, that is sacrificial and divine love. ఆ 2 ప్రశ్నలకు పీటర్ రెస్పాండెడ్ ఇన్ ఫిలియల్ లవ్, అంటే బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ కలిగి ఉంటాను అన్నట్టుగా పేతురు జవాబిచ్చాడు. 3rd టైం ప్రభు మళ్ళీ అడిగాడు. Jesus made him a filial love. Do you love me? Asking, do you love me? It means, do you love me as a friend? Do you love me as a friend? స్నేహితుని ప్రేమించాడు కదా, నన్ను ప్రేమిస్తావని ప్రభు అన్నాడు. Proof of love through action. మన
ప్రేమ రూపరచుకోవాలంటే క్రియలు చాలా అవసరం. కాబట్టి పిల్లారా, దేని పట్ల మన నిజమైన ప్రేమ మన యొక్క పరిచయ ద్వారానే వ్యక్తమవుతుంది. హౌ మచ్ యు లవ్ క్రైస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ యు సర్వ్ ఫర్ గాడ్. ఎంతగా దేవుని నువ్వు పరిచయలో ఉంటావో అంతగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి జ్ఞాపకం చేస్తాను, ట్రూ లవ్ ఫర్ జీసస్ రిక్వైర్స్ సాక్రిఫిషియల్ లవ్. త్యాగపూరితమైన సర్వీస్ నువ్వు చేసినట్టయితేనే దట్ షోస్ దట్ యు లవ్ జీసస్. అందరికంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమిస్తున్నామని నువ్వు చేసే పరిచయ ద్వారా రుజువుపరచుకోగలవు. అది ప్రభు అందరికంటే అన్నిటికంటే మిక్కులుగా ప్రేమించి మన పరిచయ ద్వారా దాన్ని రుజువుపరచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దయచేయును గాక. స్తుతికి పాత్ర మీ స్తోత్ర తండ్రి, మా ప్రేమ మీ పట్ల ఎంత గొప్పగా రుజువుపరచుకోవడానికి నాయనా మీ పరిచర్య కొలమానం విషయాన్ని జ్ఞాపకం చేసుకొని అన్నిటికంటే అందరికంటే ప్రభువా మేము ప్రేమించి మీ సేవల పెంపారుటకు ఆత్మశక్తి దయచేవలసిగా జ్ఞాపకం చేస్తూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక.